హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అనమాట. అయితే నేను దోమలు ఉన్నాయని చెప్పేసి ఆల్ అవుట్ కూడా ఒక రోజు పెడతాను, ఇలా ఫాస్ట్ కోన్స్ కూడా తెచ్చాడనమాట. అయితే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆల్ అవుట్ ఒక రోజు, ఇలా ఫాస్ట్ కోన్ ఒక రోజు అయితే పెడతా ఉంటానన్నమాట. ఇదేదో స్మెల్ వస్తుంది బాగా. అయితే ఈ వాసనలో ఈ వాసన అనేది మనం పీల్చకూడదు అనమాట. ఆల్ అవుట్ స్మెల్ కానీ ఇలా ఫాస్ట్ కోన్ స్మెల్ కానీ మనం పీల్చడం అసలు ఒంటికి మంచిది కాదనమాట. కానీ దీనివల్ల దోమలు అయితే అస్సలు ఒక్కటి కూడా ఉండవు అనమాట. ఇంట్లో మొత్తం అయితే వెళ్ళిపోతాయండి. ఆ ఫాస్ట్ కోన్ అయితే పర్లేదు, నిజమే, బాగా ఉంటుందన్నమాట. అయితే దోమలు అనేవి ఏవి ఇంట్లోకి రాకుండా బాగా వర్క్ అవుతుంది. అలాగే ఆల్ అవుట్ కూడా అవుతుంది. తర్వాత వచ్చేసి మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ ఈవినింగ్ టైంలో మా ఇంటి దగ్గరికి ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి గోవులు. షార్ట్ వీడియోలో అయితే నేను పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ టు కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇంకేంటండి, ఇంక సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. అందరూ ఊరికైతే వెళ్తున్నారా? నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానమాట. పండగ వచ్చిందంటే మనకి పల్లెటూరులోనే వాతావరణం చాలా బాగుంటుంది. ఎంత సిటీలో ఉన్నా పల్లెటూరు వాతావరణమే. మనం పుట్టిందంతా పల్లెటూరే కదా, అందుకే నాకు ఎంతసేపు ఉన్నా మా సైడే ఇష్టం అనమాట. పల్లెటూరు అంటేనే నాకు చాలా ఇష్టము. ఇంకా పండగకైతే చాలా ఊర్లో చెక్కలు, అరిసెలు, అప్పాలు అన్నీ అయితే చేసేసుకుంటుంటారనమాట. మా సైడ్ అయితే ఈ సంక్రాంతికి తక్కువ, మేమైతే ఎక్కువ వచ్చేసి మా ఊరు తిరునాళ్ళనే వస్తుందండి. అప్పుడు మాత్రమే చేస్తాం మా ఊరంతా. ఈ సంక్రాంతికి ఏం పెద్దగా చెయ్యమన్నమాట. ఎక్కువ వచ్చేసి మా ఊర్లో ఇంకా తిరునాళ్ళు అయితే వస్తుంది. నెక్స్ట్ 2 months ఉంటే అప్పుడు తిరునాళ్ళకైతే అన్నీ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను చాక్ పీస్ అయితే ముగ్గు వేయడానికి అని చెప్పేసి అన్నీ మా వాడైతే ఇంక అన్నీ మొత్తం అక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి పెట్టాడు అనమాట. అందుకే నేను అక్కడికి వెళ్ళి అన్నీ ఒక చోట పెట్టేసి అక్కడ గుళ్ళల్లో మొత్తం అంతా ఆల్మోస్ట్ పండగకైతే నేను క్లీన్ చేసేసుకున్నాను, ఏం లేదనమాట. నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదండి. ఎందుకంటే ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నానంటే పని లేట్ అయిపోతుంది, ప్రాసెస్ అంతా. అక్కడ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇలా వీడియో పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. మొత్తం అన్నీ ఒక కిచెన్, గ్యాస్ స్టవ్ ఒకరోజు, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ అన్నీ ఒకరోజు క్లీన్ చేసుకున్నాను అనమాట. ఆ బీరువా పైన ఉన్న డస్ట్ అంతా. తర్వాత వచ్చేసి ఓన్లీ కిచెన్ సెల్ఫ్లు మాత్రం నాకు ఒక 6 hours అట్లా అయితే పడ్డదనమాట టైము. ఎందుకంటే ఫెస్టివలే కదా, మనం మంత్లీ ఒక్కసారన్నా ఖచ్చితంగా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. లేకుంటే మనం పెట్టిన డబ్బాల దగ్గర చెదపురుగులు కానీ ఏవైనా పట్టేస్తుంటాయి అన్నమాట, కాక్రోచెస్ అలా. మన బాడీని మనం డైలీ ఎలా క్లీన్ చేసుకుంటామో మన కిచెన్ని కూడా అట్లా కంపల్సరీ క్లీన్ చేసుకోకుండా చాలా మీరు ఎన్ని రోజులు ఒకసారి కిచెన్ క్లీనింగ్ చేసుకుంటారో ప్లీజ్ అబ్బా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీరు ఎలా కిచెన్ని క్లీన్ చేసుకుంటారు అనేది కూడా ఏమన్నా ఉంటే చెప్పండి. నేను వచ్చేసి ఇంకా బయట వెల్లుల్లి వచ్చింటి ఒక 3/4 kg తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ధనియాలు, కరివేపాకు అయితే కొంచెం అట్లా వేయించుకొని పౌడర్ పట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే శనక్కాయల పొడి కూడా ఇది రోట్లో దంచిందనమాట. ఇంకా చూడు, నిజంగా ఇలా రోట్లో దంచితే బాగా ముద్దలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో ముద్ద. నాకు ఇట్లా ఉంటే చాలా ఇష్టం అనమాట. నాకైతే చాలా ఇష్టం, ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఆ శనక్కాయల పొడి అంటే నాకు ఇష్టము. ఇంకా అలాగే పప్పుల పొడి వచ్చేసి ఉగ్గాని చేసినప్పుడు నేను పైన వేసుకుంటాను అనమాట. కంపల్సరీ నాకు ఉగ్గానిలోకి పప్పుల పొడి ఉండాలి. ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి అని చెప్పాను కదా, ఆ రోజు అబ్బా టెంపుల్కి వెళ్ళాం కానీ వీడియో తీయడానికైతే నాకు అవ్వలేదన్నమాట. ఏదో జస్ట్ ఒక క్లిప్ అట్లా యాడ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి అబ్బా, మర్చిపోద్దండి. నాది వచ్చేసి పద్దు కిచెన్ వ్లాగ్స్ అనమాట, వ్లాగ్స్ ఛానల్. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. వైకుంఠ ఏకాదశి ఎంతమంది మీలో సెలబ్రేషన్ చేసుకున్నారు చెప్పండి. నేనైతే బాగానే చేసుకున్నాను అనమాట. నా ఇంట్లో అయితే నేను సింపుల్గానే పూజ చేశాను. చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి స్వామిని దర్శించుకున్నాను అనమాట. బాగా జరిగింది దర్శనం అయితే. అక్కడ వీడియో తీయడానికి అస్సలు కావట్లేదండి. ఎందుకంటే రష్. ఎందుకు వీడియో తీయలేదంటే తిరుమలలో జరిగిన సంఘటన అయితే నాకు గుర్తొచ్చిందనమాట. అది గుర్తు పెట్టుకొని ముందు దేవుని పైన దృష్టి పెట్టి మనం వెళ్ళే దారిలో ముందు ఎలా ఉంది, వెనకాల ఎలా ఉందని చెప్పేసి దానిపైన దృష్టి పెట్టుకొని ముందుకైతే వెళ్తా ఉన్నాను అనమాట. నాకైతే దర్శనం అయితే బాగానే జరిగింది. నేనైతే దాదాపు నైట్ 8 ఆ టైంలో అయితే వెళ్ళామన్నమాట. నేను, మా ఫ్రెండ్స్, నా కొడుకు అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగా జరిగిందనమాట వైకుంఠ ఏకాదశి. మా ఇంటి పక్కనే టెంపుల్ అనమాట, చెన్నకేశ్వర స్వామి టెంపుల్. అలాగే వచ్చేసి ఇంకా దోశ బ్యాటర్ అనమాట. దోశ అయితే వేద్దామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఈ దోశ పిండి అయితే
అలా పెట్టేశాను. ఇది పులియలేదని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇంకా ఓవర్ నైట్ పెట్టేస్తే పులిసిపోతుంది. ఇంకా అలాగే వచ్చేసి ఫ్రిడ్జ్లో చపాతీ పిండి ఉంటే తీసి పూరి అన్న చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడైతే పూరి వేసేసాను అనమాట. మా వాడు పూరీలోకి చట్నీ చేస్తానంటే పప్పు కావాలన్నాడండి వెరైటీగా. సర్లే పప్పు అయినా నాకైతే ఇష్టమేనండి, నేను పూరీలోకి పప్పు అయినా తింటానబ్బా, నాకేం ఇష్టమే అని చెప్పాను మా వాంతో. సరే నాకు కూడా పప్పే ఉన్నీలే అని చెప్పేసి ఇంకా వాడు కూడా ఓకే అన్నాడు. యాక్చువల్గా అంటే ఫస్ట్ పప్పు వాడే అడిగాడు అనమాట. మళ్ళీ నేను చట్నీ తింటానంటే మరి చట్నీ వద్దంటాడు. ఏమి పిల్లలతో తలనొప్పి అనమాట, వాళ్ళకి ఏది నచ్చితే అది చేయాలి. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్గా చెప్పాలంటే పూరి అండ్ పప్పే చేశానమాట. ఆఫ్టర్నూన్కి వచ్చేసి లంచ్ చేస్తాను, అలాగే కొబ్బరి చట్నీ, లంచ్లోకి కొబ్బరి చట్నీ, ఇంకా రైస్ అయితే చేద్దాంలే అనుకొని ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి అండ్ పప్పే చేసేసాను. ఇంకొక సైడ్ అయితే పాలు పెట్టేశాను అనమాట. ఇంకా నేనైతే ముగ్గులు రంగులు అన్నీ అయితే వచ్చేసాయన్నమాట. అవైతే తీసుకున్నాను. బట్ తీసుకున్న తర్వాత నాకు ఏదో మెత్తగా అనిపించిందండి ఆ ముగ్గు పౌడరు, మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను అనమాట. అది వీడియో అయితే తీసాను, బట్ మా వాడు చాలా ఏం చేశాడో అర్థం కావడం లేదు. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. కలర్స్ మనకి ఇంకా ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా, భోగి రోజన్నా వేసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాంలే అనుకున్నాను. సరే చూడాలి, ఇంకా నెక్స్ట్ ఏమన్నా తీసుకోవాలి. ఇంకా నేను వచ్చేసి పప్పులోకి అయితే ఖచ్చితంగా ఇది ఆనియన్ వేస్తాను అనమాట. ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది పప్పు. మీలో ఎవరైనా వేయకుంటే ఒకసారి ఆనియన్ వేసేయండి అబ్బా, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరూ వేస్తారు, అంటే కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి వేసి చూడండి. ఆనియన్ వేస్తే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా నేను వచ్చేసి ఇవి మా అమ్మ వాళ్ళ పొలంలో పండిన బ్యాళ్ళు కాబట్టి నేనైతే చింతపండు వేయట్లేదు పప్పులోకి. సపరేట్గా నానబెట్టుకొని పప్పు వేనిపేటప్పుడు నేను దాంట్లోకి వేసేస్తానమాట చింతపండు. నిజంగా పప్పు అయితే బాగుంటుంది. ఇవి పొలంలో పండిన బ్యాళ్ళు కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇన్ని రోజులైతే నేను బయట తీసుకున్నవే వాడాను. అంతకుముందు కూడా అమ్మ వాళ్ళవేనండి, బట్ ఇప్పుడు 2 months నుంచి బయట తీసుకున్నవైతే వాడాను. ఇంకా మళ్ళీ ఈరోజే పెడుతున్నాను అనమాట. ఇది వచ్చి కంటిన్యూషన్ బ్లాగ్ అని చెప్పాను కదా. నిజంగా మనకి ఏమన్నా చెప్పండి, డైలీ ఎన్ని కర్రీస్ ఉన్నా, ఎన్ని టిఫిన్లు చేసినా, ఎన్ని చట్నీలు చేసినా కానీ పప్పు మాత్రం ఖచ్చితంగా ఉండాలంటారండి. నాకైతే నాకు కూడా ఉండాల్సిందే, పప్పు లేకుంటే అసలు అన్నం తినాలనిపించదు. కొంచెమైనా పప్పు అయితే ఉండాలి నాకు. ఇంకా అలాగే వచ్చేసి మనకి ఇంకా మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా అంటే టిఫిన్స్ అయితే ఉంటాయిలేండి. ఏదో ఒక రోజు అయితే మిస్ అవుతాయి. నేను మిస్ అయిన రోజు అయితే మార్నింగ్ టైంలో చిత్రాన్నమే చేస్తాను ఎక్కువ అనమాట. ఇంక ఇవాళ బ్లాగ్ ఇదేనండి. మీరు కూడా పండగకి అయితే అందరూ ఊరు వెళ్తున్నారా? చాలామంది ఊరు వెళ్తుంటారు కదా. ఆల్మోస్ట్ మనకి సెలవులు వచ్చాయని చెప్పేసి, అలాగే ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి అందరూ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చక్కలు అరిసెలు అన్నీ తినుకుంటూ ఇంక ఇలానే గడిచిపోతుంది. ఇంకా అలాగే స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి డేస్. ఏముంది చూడు, అదిగో ఇదిగో అంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా నేనైతే పప్పుకైతే పెట్టేసుకున్నాను అనమాట. చెప్పాను కదా, నాకైతే డైలీ ఖచ్చితంగా పప్పే ఉండాలి అలా అని చెప్పి డైలీ చేయనండి, మిస్ చేస్తాను. వీక్లీ 3 times అట్లా చేయడానికి ట్రై చేస్తాను. చెప్పాను కదా, నేనైతే చింతపండుని ఫస్ట్ ఇంకా నేను సపరేట్ అయితే వేసుకుంటున్నాను. ఈరోజు ఈ పొలంలో పండిన బ్యాళ్ళకి చింతపండు వేయడం వల్ల దాంట్లో ఉడకడం లేదనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను కడిగేసుకొని ఇంక సపరేట్ ఒక గిన్నెలో అయితే ఉడకబెట్టుకొని ఎనిపేటప్పుడు వేసుకుంటాను. బాగుంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా బయట కొనేటప్పుడు ఇలా పొలంలో పండిన ఉంటే తీసుకొని ఒకటేసారి ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకొని చేసుకున్నారంటే బాగుంటాయి అన్నమాట. నాకైతే బయటవి తినేటప్పుడు నాకైతే నచ్చిందండి. బయట బ్యాల్ తీసుకొని పప్పు చేసినప్పుడు ఆ టేస్ట్ నచ్చింది, ఈ బ్యాల్ చేసినప్పుడు ఈ టేస్ట్ కూడా నచ్చింది. బట్ ఏమంటే చాలామంది మా ఇంటి దగ్గర అక్క వాళ్ళైతే అడిగారనమాట, మీ ఇంట్లో ఉంటే మాకి కొన్ని అంటే కొనుక్కుంటామని చెప్పి అడిగారనమాట. అప్పుడు ఇదివరకు మేమున్న ఇంటి దగ్గర అక్క కూడా అడిగేది, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా మేము, ఇక్కడ కూడా అడుగుతున్నారనమాట. బాగుంటాయి. ఇంకా అలా అయితే విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా పూరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తానమాట. చూడండి, ఆల్మోస్ట్ పూరి కూడా రెడీ చేసేసి నేనైతే మా వాడికి వడియాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా పప్పు చేస్తావు కదా, ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను పప్పు అన్నమే తింటాను, అలాగే వడియాలు కూడా వేయించమని చెప్పాడనమాట. బియ్యపిండి వడియాలు చూసారు కదా, పక్కన గిన్నెలు అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలా బియ్యపిండి వడియాలు కూడా వేయించుదామని చెప్పేసి పూరీలు అయితే నేను ఎక్కువ చేస్తలేదండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా అవే తింటాడు. ఆఫ్టర్నూన్ కూడా పూరీలు కావాలని చెప్తాడనమాట. అందుకని చెప్పి ఓన్లీ మార్నింగ్ తగ్గ చూసుకొని చేస్తున్నాను. రైస్ తినడండి, పూరీలు ఉన్నాయంటే మళ్ళీ ఇంకా పూరీనే తింటాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ మాకి ఫ్యామిలీకి ఎంతైతే సరిపోతుందో అంతనే చూసుకొని చేస్తున్నాను అనమాట.
ఇంకా చూడండి నెక్స్ట్ అప్పడాలు వేస్తానంటే అస్సలు వద్దంటాడు అనమాట. నిజంగా అండి ఈరోజు అయితే మాకు వర్షం వచ్చేలా బయట మాడం అయితే ఫుల్గా అంటే మాడం మబ్బుగా ఉందన్నమాట, మబ్బు పట్టేసింది. ఇంకా సంక్రాంతికి కూడా వర్షాలు వస్తాయో ఏంటి అస్సలు అర్థం కాలేదన్నమాట. బయట అయితే అసలు ఇప్పుడు వస్తుందేమో వర్షం అన్నంత మబ్బుగా ఉంది. బయట వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం